అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ త్రిపుర. ఈరోజు ఈ వీడియోలో మనం చియా సీడ్స్ అండ్ సబ్జా గింజల యొక్క డిఫరెన్స్, అది మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. చియా సీడ్స్ మరియు సబ్జా గింజలు రెండు చిన్న సైజు ఉన్న హెల్తీ సీడ్స్ అయినా అవి రెండు డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి వస్తాయి కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. చియా సీడ్స్ అమెరికా దేశంలో పెరుగుతాయి మరియు అవి కొంచెం ఓవెల్ షేప్లో గ్రే ఆర్ బ్లాక్ కలర్లో ఉంటాయి. సబ్జా గింజలు మన ఇండియాలో ఎక్కువగా దొరుకుతాయి. బ్లాక్ కలర్లో రౌండ్గా ఉంటాయి. వాటర్లో సోక్ చేసినప్పుడు సబ్జా గింజలు చాలా ఫాస్ట్గా, అంటే 5 to 10 మినిట్స్లో జెల్ లాగా స్వెల్ అవుతాయి. కానీ చియా సీడ్స్ స్వెల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అట్లీస్ట్ 30 minutes to 2 hours పడుతుంది. న్యూట్రిషన్ వైజ్ చూస్తే చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్, హార్ట్ హెల్త్, డయాబెటీస్ కంట్రోల్కి చాలా మంచివి. సబ్జా గింజలు బాడీ హీట్ తగ్గించడానికి, ఎసిడిటీ రెడ్యూస్ చేయడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకే సమ్మర్ డ్రింక్స్లో ఫలుదా, లెమన్ వాటర్లో యూస్ చేస్తారు. చియా సీడ్స్ని స్మూతీస్, ఓట్స్, పడ్డింగ్లో యాడ్ చేయొచ్చు. సబ్జా గింజల్ని మెయిన్లీ డ్రింక్స్ మరియు డెజర్ట్స్లో యూస్ చేస్తారు. రెండు కూడా హెల్త్కి మంచివే, కానీ పర్పస్ని బట్టి వాడడం బెటర్. ఇప్పుడు మనం చియా సీడ్స్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. చియా సీడ్స్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేస్తే బాడీకి కంప్లీట్ న్యూట్రిషన్ సపోర్ట్ దొరుకుతుంది. ఇవి ఫైబర్ చాలా ఎక్కువగా కంటైన్ చేస్తాయి కాబట్టి డైజెషన్ అనేది స్మూత్గా జరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ అండ్ ఇంప్రూవ్ అవుతుంది. వాటర్లో సోక్ చేసినప్పుడు జెల్ లాగా మారడం వల్ల స్టొమక్లో స్లోగా డైజెస్ట్ అవుతాయి. అప్పుడు మనకి లాంగ్ టైం వరకు ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్. చియా సీడ్స్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా బ్లడ్ షుగర్ లెవెల్ సడన్గా పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఫైబర్ షుగర్ అబ్జర్ప్షన్ని స్లో చేస్తుంది కాబట్టి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి మినరల్స్ బోన్స్ని స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ మిల్క్ ఎక్కువగా తాగలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్లా కూడా పనిచేస్తుంది. ప్రోటీన్ కంటెంట్ వల్ల మజిల్స్ రిపేర్ అండ్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి జిమ్ చేసే వాళ్ళకి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఎర్లీ ఏజింగ్ అంటే స్లో అవుతుంది. హెయిర్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. ఇలా చియా సీడ్స్ ఓవరాల్గా వెయిట్ మేనేజ్మెంట్, హార్ట్ కేర్, డయాబెటీస్ కంట్రోల్, బోన్ స్ట్రెంత్, ఎనర్జీ బూస్ట్ కోసం డైలీ సూపర్ ఫుడ్ లాగా పనిచేయచ్చు. ఇప్పుడు మనం సబ్జా గింజల యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సబ్జా గింజలు మెయిన్లీ బాడీ కూలింగ్ ప్రాపర్టీస్ కోసం పనిచేస్తుంది. సమ్మర్ సీజన్స్లో బాడీ హీట్ ఎక్కువైనప్పుడు ఇవి న్యాచురల్ కూలెంట్ లాగా పనిచేసి బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తాయి. సోక్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ జెల్ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల స్టమక్ లైనింగ్ని స్మూత్ చేసి ఎసిడిటీ, హార్ట్ బర్న్, అల్సర్స్ లాంటివి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మైల్డ్ లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేస్తాయి. వాటర్ అబ్జర్వ్ చేసి స్వెల్ అవ్వడం వల్ల అపిటైట్ కంట్రోల్ అవుతుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉండడానికి, కార్బ్ అబ్జర్ప్షన్ని కొంచెం స్లో చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్కి యూస్ఫుల్. డీటాక్ డ్రింక్స్ లాగా లెమన్ వాటర్ లేదా బటర్ మిల్క్లో యాడ్ చేసుకుంటే బాడీ నుండి టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వడంలో సపోర్ట్ చేస్తాయి. కూలింగ్ నేచర్ వల్ల పింపుల్స్, స్కిన్ ఇరిటేషన్ లాంటివి హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇండైరెక్ట్గా తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఇలా సబ్జా గింజలు ఎస్పెషల్లీ సమ్మర్లో హైడ్రేషన్, కూలింగ్, డైజెషన్ రిలీఫ్, ఎసిడిటీ కంట్రోల్ కోసం చాలా ఉపయోగపడతాయి. రెండు సీడ్స్ కూడా హెల్త్కి మంచివే, కానీ పర్పస్ బట్టి వాడాలి. లాంగ్ టర్మ్ న్యూట్రిషన్ అండ్ స్ట్రెంగ్త్ కోసం చియా సీడ్స్, ఇమ్మీడియట్ కూలింగ్ అండ్ ఎసిడిటీ రిలీఫ్ కోసం సబ్జా గింజలు బెటర్ ఆప్షన్. చియా సీడ్స్ మరియు సబ్జా గింజలు హెల్త్కి మంచివే అయినా ఎక్కువ క్వాంటిటీలో లేదా కరెక్ట్గా యూజ్ చేయకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేదా నష్టాలు కూడా ఉంటాయి. చియా సీడ్స్ నష్టాలు ఏంటో తెలుసుకుందాం. చియా సీడ్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సడన్గా ఎక్కువ క్వాంటిటీ అంటే 2 to 3 స్పూన్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే స్టొమక్ బ్లోటింగ్, గ్యాస్, అబ్డామినల్ పెయిన్, డయేరియా లేదా కాన్స్టిపేషన్ లాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ ఫైబర్కి బాడీ అలవాటు లేకుండా ఉంటే ఫస్ట్ టైం వాడేటప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి.
చియా సీడ్స్ని సోక్ చేయకుండా డైరెక్ట్గా ఎక్కువ క్వాంటిటీతో తింటే బీపీ మెడిసిన్స్ లేదా బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి కాషన్ అవసరం. ఎందుకంటే చియా సీడ్స్లో ఉన్న ఒమేగా 3 బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ టూ లో అవ్వడం జరగవచ్చు. ఎస్పెషల్లీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే కొంతమందికి సీడ్స్ అలర్జీ ఉండొచ్చు. ఇచ్చింగ్, ర్యాషెస్, బ్రీతింగ్ డిఫికల్టీ లాంటి సిమ్టమ్స్ వస్తే ఇమ్మీడియట్గా ఆపించాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఫాస్ఫరస్ ఇంటేక్ అవాయిడ్ చేయాలి కాబట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. ఇలా చియా సీడ్స్ హెల్దీ అయిన మోడరేట్ క్వాంటిటీ అంటే 1 or 2 స్పూన్స్ పర్ డేలో మాత్రమే సేఫ్. ఇప్పుడు సబ్జా గింజల వల్ల జరిగే నష్టాలు తెలుసుకుందాం. సబ్జా గింజలు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే డైజెస్టివ్ డిస్కంఫర్ట్ రావచ్చు. ఇవి వాటర్ అబ్జర్వ్ చేసి స్వెల్ అవ్వడం వల్ల స్టొమక్లో హెవీనెస్, బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సోక్ చేయకుండా డైరెక్ట్గా తినడం డేంజరస్, ఎందుకంటే త్రోత్లో స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చోకింగ్ రిస్క్ ఉంటుంది. సబ్జా గింజలు మైల్డ్ బ్లడ్ షుగర్ లోవరింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్ మెడిసిన్స్లో కలిపి ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ టూ లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బీపీ లో ఉన్న వాళ్ళకి కూడా డిజీనెస్ రావచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ క్వాంటిటీలో వాడకూడదు అని కొన్ని ట్రెడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే హార్మోనల్ బ్యాలెన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు కాబట్టి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎక్సెస్గా డైలీ వాడితే డీహైడ్రేషన్ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే సీడ్స్ వాటర్ అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి బాడీలో వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి. ఎలర్జీ రేర్ అయినా పాసిబుల్ ఉంది. ఇచ్చింగ్ లేదా స్వెల్లింగ్ వస్తే మాత్రం వాడటం ఆపించేసేయాలి. రెండు సీడ్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి, కానీ ఎక్కువ వాడితే నష్టాలు రావచ్చు. కాబట్టి మోడరేట్ క్వాంటిటీలో సోక్ చేసి బాడీ కండిషన్ని బట్టి వాడడం బెస్ట్. హెల్త్ కండిషన్స్ ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం సేఫ్. చియా సీడ్స్ మరియు సబ్జా గింజల్ని మన ఇంట్లో సింపుల్గానే హోమ్ రెమెడీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ మరియు సబ్జా గింజల్ని మన ఇంట్లో సింపుల్గా హోమ్ రెమెడీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు ఈ ఏజ్లో ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చియా సీడ్స్ మార్నింగ్ డీటాక్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని ఒక గ్లాస్ వామ్ వాటర్లో 30 to 45 మినిట్స్ సోక్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఎంటీ స్టొమక్ తాగితే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే నైట్ టైంలో చియా సీడ్స్ని వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తాగితే బౌల్ మూమెంట్ ఈజీగా అవుతుంది. వీక్నెస్ లేదా లో ఎనర్జీ ఉంటే చియా సీడ్స్ని మిల్క్లో సోక్ చేసి డ్రై ఫ్రూట్స్తో కలిపి చియా పడింగ్ లాగా తింటే ప్రోటీన్ అండ్ కాల్షియం దొరుకుతాయి. ఇది చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ గ్రోత్కి మంచిది. జాయింట్ పెయిన్స్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఒమేగా 3 కంటెంట్ వల్ల డైలీ 1 స్పూన్ సోకు చియా సీడ్స్ యూజ్ చేయడం హెల్ప్ చేస్తుంది. హెయిర్ అండ్ స్కిన్ గ్లో కోసం చియా సీడ్స్ని కర్డ్లో కలిపి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసిన మాయిశ్చర్ అండ్ నరిష్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు చియా సీడ్స్ ఏ ఏజ్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. 5 years పైన ఉన్న చిల్డ్రన్స్కి 1/2 teaspoon సోకుడ్ ఫామ్లో ఇవ్వచ్చు. టీనేజర్స్ అండ్ అడల్ట్స్ అంటే 18 to 60 yearsకి 1 to 2 teaspoons per day సేఫ్. 60+ ఏజ్ వాళ్ళకి కూడా వాడొచ్చు, కానీ బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. సోక్ చేయకుండా అస్సలు ఇవ్వకూడదు. సబ్జా గింజల్ని ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సమ్మర్లో బాడీ హీట్ ఎక్కువ ఉంటే 1 tablespoon సబ్జా గింజల్ని 10 to 15 minutes సోక్ చేసి లెమన్ వాటర్ లేదా బటర్ మిల్క్లో కలిపి మధ్యాహ్నం తాగితే బాడీ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. హీట్ బాయిల్స్ లేదా ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీ, హీట్ బర్న్ ఉంటే సోకుడ్ సబ్జా సీడ్స్ని కోల్డ్ మిల్క్లో కలిపి తాగడం స్టొమక్ లైనింగ్ని స్మూత్ చేస్తుంది. కాన్స్టిపేషన్ కోసం నైట్ సోక్ చేసి మార్నింగ్ వామ్ వాటర్తో తీసుకుంటే మైల్డ్ లాక్స్టివ్ లాగా పనిచేస్తుంది. యూరినరీ బర్నింగ్ సెన్సేషన్ ఉంటే సబ్జా ప్లస్ కోకోనట్ వాటర్ కాంబినేషన్ చాలా స్మూతింగ్గా ఉంటుంది. వెయిట్ కంట్రోల్ కోసం మీల్స్ ముందు సోకుడ్ సబ్జా సీడ్స్ తాగితే ఎపిటైట్ తగ్గుతుంది. ఇప్పుడు సబ్జా గింజల్ని ఏ ఏజ్ వాళ్ళు ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలో తెలుసుకుందాం. 5 years కింద పిల్లలు అవాయిడ్ చేయడం బెటర్. 5 to 12 years చిల్డ్రన్కి వెరీ స్మాల్ క్వాంటిటీ అంటే 1/4 teaspoon సోకుడు ఇవ్వచ్చు. అడల్ట్స్కి 1 teaspoon పర్ డే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ రెగ్యులర్గా వాడడానికి ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది సేఫ్. ఓవరాల్గా 2 సీడ్స్ని సోకుడ్ ఫామ్లో మోడరేట్ క్వాంటిటీలో వాడాలి. ఎక్సెస్గా యూజ్ చేయకుండా హెల్త్ కండిషన్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటే
హోమ్ రెమెడీ లాగా చాలా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా చియా సీడ్స్ అండ్ సబ్జా గింజల యొక్క డిఫరెన్స్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం మా హెల్త్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.